అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ తరపు నుండి వైఎస్ఆర్సీపీలోకి నాయకులుగా చెప్పబట్టుకుంటున్న కొంతమంది వెళ్ళి సర్వసాధారణంగా జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక రూల్స్ పెట్టారనమాట. ఎవరన్నా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలంటే మీకేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మనోహర్ గారిని కానివ్వండి, ఎవరినైనా తిట్టేస్తే చాలు పార్టీలో జాయిన్ చేసుకుంటే కండువా కప్పేస్తాం, మీ పని అయిపోయింది, అంతే. ఇదొక్క క్వాలిఫికేషన్తో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కలిసి జనసేన పార్టీలో సోకాల్డ్ నాయకులుగా చెప్పుకున్న వాళ్ళందరినీ కండువాలు కప్పి ఆహ్వానించుకుంటూ ఉన్నారు. దీనివల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టం ఎంత అంతో తెలుసా? 0. ఒక్కరు కూడా పార్టీకి నష్టం చేసామో అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ వల్ల మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు పోవడం వల్ల నీతిగా నిజాయితీగా పార్టీని ఆశించి సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్థానం దొరుకుతుందని చెప్పి ఈరోజు మిగతా కార్యకర్తలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళలో కొంతమంది చోటమోట నాయకుల్లాగా చెప్పుకొని తిరిగిన వాళ్ళలో పి. విజయ్ బాబు అనే అతను. ఈయన ఎవరండి? తెలుగు భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈయన తెలుగు భాష రాష్ట్ర సంఘానికి అధ్యక్షులా లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే భాషలకి సంఘ అధ్యక్షులు చెప్పాలి. ఈయన ఇంతకుముందు ఇక్కడ జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కొత్త ఒక ఉద్యోగం ఎత్తుక్కున్నాడు. ఏంటంటే జోస్యం చెప్పడం. జోస్యాలు చెప్తున్నాడు ఈ మధ్య. అయినా పిఠాపురంలో వంగ గీత గారే గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని ఓట్లే వస్తాయి అని. విజయబాబు గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈయనేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నడపడం రాదు. ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈయన పార్టీ నడపకుండానే 10 సంవత్సరాలు ఈరోజు పార్టీ నిలబడి ఉందా? ఒక్కడి కష్టం వల్లనే ఈరోజు జనసేన పార్టీ ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చి ప్రజల ముందు ఈరోజు పోటీకి రెడీగా అయింది. ఇది మీ కళ్ళు కనిపించట్లేదా? చెవులకు వినిపించట్లేదా? జనసేన పార్టీ ఇంతకుముందు సిద్ధాంతాలు నచ్చి మీరు ఈరోజు పార్టీలోకి వచ్చారు. ఈరోజు మీరు వెళ్ళి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటే ఇది పవన్ కళ్యాణ్ చెడ్డవాడు అయిపోయాడా? మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు? చిన్న చిత్తగా సీనియర్ యాక్టర్లు, జబర్దస్త్ నటులను తీసుకొచ్చి క్యాంపెయిన్ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరిని తెచ్చుకోవాలనేది కూడా మీరే మాకు సలహాలు ఇస్తారా? అంటే రేపు చిరంజీవి గారు లేకుంటే నరేంద్ర మోడీ గారు ఎవరో ఒకరి ప్రచారం వచ్చి చేస్తే అప్పుడు ఓకేనా మీకు? మేము ఎవరితో ప్రచారం చేయించాలని కూడా మీరే మాకు సలహాలు ఇస్తారా? మీరు ఇప్పుడు ఆ కండువా కప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా సలహాలు అడగకపోయినా మీరు ఇవ్వండి. మీ పార్టీలో ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, వాళ్ళకి ఇవ్వండి మీ సలహాలు. మాకు మీ సలహాలు అవసరం లేదు. ఇంకేమంటారండి? వంగా గీత గారు ఎండలో తిరిగి కష్టపడి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారంట. ఏమండి, ఎండాకాలంలో ఎలక్షన్లు జరిగితే ఎండలో తిరగకుండా వర్షంలో తిరుగుతారండి? అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. కాపులు అత్యధికంగా వంగ గీత వైపే ఉన్నారంట. ఈయన కూడా మళ్ళీ ఇది ఒక జోస్యం. ఇది ఎవరి పక్షాన ఉన్నారు అనేది జూన్ 4వ తేదీతో తెలుస్తుంది. తినే ముందు రుచి చూడడం ఎందుకు వివేక్? ఆగు, 2 రోజులు ఆగు. జూన్ 4వ తేదీ వరకు ఆగు. ఎవరు ఏ పక్షాన ఉన్నారో నీకు తెలుస్తుంది. ఈయనంటారు గీతా గారికి 48% వస్తుంది, కళ్యాణ్ గారికి 37% వస్తుందంట. ఈయన పాపం చెప్పిన నెంబర్లోనే తేడాగా చెప్తా ఉన్నాడు. గీతా గారికి 4.8%, కళ్యాణ్ గారికి 73% వస్తుంది. ఇది రాసి పెట్టుకో విజయబాబు, నీకోసమే ఇది. వర్మ గారు చుట్టూ కళ్యాణ్ గారు తిరగడం జన సైనికులు నచ్చట్లేదంట. ఏం మాట్లాడతానండి ఈయన? మాకు ఏ సమస్య వచ్చినా పిలిస్తే వంగ గీత గారు వచ్చి పలుకుతారంట. ఇప్పుడు ఆ కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారా? కరోనా టైంలో ఈవిడ ఎక్కడికి వెళ్ళి దాక్కుంది. పిఠాపురంలో ప్రజలందరూ సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు బయటకు వచ్చి నిలబడింది వర్మ గారును జన సైనికులు. వాళ్ళు ఈరోజు కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తూ ఉంటే అది మీరు ఓర్చుకోలేక మా గీత గారు పిలుస్తారు, మా గీత గారు పిలిస్తే పలుకుతూ ఉంటానన్నారు. ఈరోజు ఉప్పాడలో తీరం కొట్టుకుపోతా ఉందని చెప్పి మత్స్యకారులు ఈరోజు బాధపడుతూ ఉంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న గీత గారు ఏం చేశారని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ విషయం గురించి గీత గారిని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదని ఈరోజు నేను విజయబాబుని అడుగుతా ఉన్నాను. వీళ్ళలోనే ఇంకో ఆవిడ ఉంది. ఆవిడ పేరు కూడా గుర్తు రావట్లేదు. ఈవిడ చెట్టి సుభాషిణి గారంట. ఈవిడ ఒక నాయకురాలు. ఈవిడ కొవ్వూరు నియోజకవర్గానికి వీర మహిళ. ఈవిడ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయిందో ఎవరికీ తెలియదు. ఈవిడ ఏం మాట్లాడుతుంది? ఈవిడ కూడా సేమ్ క్వాలిఫికేషన్. ఈవిడ కూడా కండువా కప్పుకోవాలంటే అమ్మ నువ్వు తిడితేనే కానీ కండువా కప్పుకోమని చెప్పి చాలా గౌరవంగా వైఎస్ఆర్సీపీలో ఒక స్క్రిప్ట్ ఇచ్చి అమ్మ ఇది చదివితేనే మీకు కండువా కప్పుతామని చెప్పారు. కండువా కప్పిన తర్వాత ఈ స్క్రిప్ట్ అంతా చదివిస్తూ ఉన్నారు కూర్చొని. ఒక మహిళతో చదివించాల్సిన
మాటలేనా ఇవన్నీ అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు సుభాష్ని గారిని. ఇక్కడ మీకు ఎంతో గౌరవం ఇచ్చి ఎంతో ఉన్నతమైన స్థానంలో పార్టీ గుర్తించి ఈరోజు మిమ్మల్ని వీర మహిళా విభాగంలో పెడితే ఈరోజు మీరు నన్ను గుర్తించలేదని చెప్పి ఈరోజు మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఈవిడ చేసే పనులు మొదటి నుంచి కూడా ఏంటంటే పార్టీలో ఒకరి గురించి ఒకరి మీద చాడీలు చెప్పడం, వీర మహిళల్లోనే ఒక గ్రూపులు తయారు చేయడం, గ్రూపులు తయారు చేసి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి ఈరోజు రాజకీయం చేయడమే ఈవిడికి ఉన్న పని. ఈవిడ యూఎస్ నుంచి యూఎస్కి వెళ్ళి నేను సిద్ధాంతాలు నచ్చి వచ్చాను అన్నారు. సిద్ధాంతాలు నచ్చితే నీ సిద్ధాంతం ఏంటమ్మా? నీ సిద్ధాంతం ఎక్కడి దాకా ఆగిపోయిందంటే నువ్వు ఒక సీట్ ఆశించావు, ఆ సీట్ రాకపోయేసరికి నీ సిద్ధాంతం అక్కడితో ఆగిపోయిందా? నీ ప్రయాణం ఎంత దూరం? అంబేద్కర్ నువ్వు ఒక దళిత వీరమహిళవి, నీ ఆలోచన ఏంటి? అంబేద్కర్ గారి ఆలోచనతో నీ ఆలోచన ఉందా లేదా? నువ్వు కేవలం స్వార్థంగా నీ ఆలోచన వరకు మాత్రమే ఆలోచించుకుంటా ఉన్నావు. నువ్వు సీట్ రాకపోతే దాంతో నీ కెరీర్ ఆగిపోతుందా? ఇంకొన్నాళ్ళు నువ్వు సిద్ధాంతాల కోసం కష్టపడలేక నువ్వు వెళ్ళిపోయావు. ఈరోజు మనోహర్ గారి గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక మహిళ అయిపోయి ఉండి ఈరోజు నేను ఎక్కువ మీ గురించి మాట్లాడలేకపోతా ఉన్నాను. ఆ మాటలన్నీ మాట్లాడుకుంటే మా పార్టీకి మా నాయకుడికి మేము తగ్గించుకున్నట్టు ఉంటుంది. అందుకనే మీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. మీరు చెప్పిన మాటలన్నిటికీ కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఏదైతే అన్నారో 30 కోట్లు తీసుకుంటేనే 30 కోట్లు 50 కోట్లు ఉంటేనే మీరు సీట్ ఇస్తా అంటున్నారు. ఎవరు అడిగారు 30 కోట్లు 50 కోట్లు అని? ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. చెప్పండి, మిమ్మల్ని ఎవరు 30 కోట్లు తెమ్మన్నారు? లేదంటే ఇప్పుడు తీసుకున్న క్యాండిడేట్ల దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకున్నారని మీకు ఎవరైనా చెప్పారా? ఎందుకు ఈ కలిబొల్లి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు గారికి కొవ్వూరు ఇన్ఛార్జ్ ఇచ్చేసరికి మీ భవిష్యత్తు శూన్యం అయిపోయింది. సో మీకు ఎటు వెళ్ళాలో తెలియలేదు, అందుకే మీరు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈరోజు మీరు మా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో మాట అంటారు, నాకు అపాయింట్మెంట్ ఇప్పించట్లేదు కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్లని. కొన్ని వేల మంది కళ్యాణ్ గారు అపాయింట్మెంట్లు అడుగుతూ ఉంటారు. దాంట్లో మీరు చెప్పే చాడీలు వినడానికి కళ్యాణ్ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా? ఎవరు ఏ రాజకీయాలు చేస్తున్నారు? గ్రూప్ రాజకీయాలు కట్టడానికి మీరు చెప్పే చాడీలన్నీ వినడానికి కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకుంటారా? వీటన్నిటికి మీరు సమాధానం చెప్పండి అమ్మా. ఇకనైనా సరే మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు, అక్కడైనా కొంచెం గౌరవం మీకు పార్టీ వాళ్ళు ఇస్తే చక్కగా గౌరవం తీసుకొని మీరు అక్కడైనా బాగా ఎదగాలని చెప్పి ఈరోజు మీకు కోరుకుంటున్నాను. మీ మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.